గాక ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అలహా కమిటీ పెద్దలకు కార్యక్రమం నడిపిస్తున్న ఫిలిమోన్ సార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యక్షపు గ్రంథం లేకుంటే ప్రకటన గ్రంథం ముందు జరగబోయే దానిని పరిశుద్ధాత్మ దేవుడు మరి పద్మాస్ ద్వీపంలో పరవాసైన యోహాను గారికి ముందుగానే తెలియజేస్తున్నాడు జరగబోయే దాన్ని. ఈ లోకంలో చాలా మంది అన్యులు ఉంటున్నారు. మరి వారి పంచాంగం లేకుంటే వారికి ఏముందో వారికే తెలియదు, కానీ జరగబోయే దాని గురించి చెప్పిన నాదులు భూలోకంలో ఎవరు లేరు. అయితే దేవుడైన మరి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు మరి యోహాను గారికి ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన పవిత్రతను బట్టి ఆయనతో పద్మాస్ ద్వీపంలో మరి ఆయనతో మాట్లాడుతూ జరగబోయే దాని గురించి ముందుగా ప్రకటన చేస్తున్నాడు. దాన్నే అనౌన్స్మెంట్ అంటారు. దానిని మరి ఈ ఫిలదెల్ఫియా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ 7 సంఘాలలో ఈ 5వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘము ఎలాంటిదంటే మరి భయము భక్తితో ఉన్నటువంటి సంఘం. అందుకే అక్కడ అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఈ సంఘం ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగినది. దాని క్రియలు తెలుసు, మరి దాని క్రియలన్నీ కూడా దేవునికి తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి శక్తి కొంచెమైనను, చిన్న సంఘమైనను మరి క్రియలు గొప్పవిగా చేస్తున్నారు. కాబట్టి నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఆయన నామాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు ఆ సంఘానికి వచ్చినా ఆ సంఘము దేవుని కొరకు సాక్షిగా నిలబడినది. ఆ సంఘము సమస్యల్లోనికి వెళ్ళినప్పటికీ దేవుని నామాన్ని ప్రకటించింది. ఆ సంఘము దేవునికి ఇష్టమైనది కనుక ఆ సంఘము దేవుని వాక్యాన్ని ఎన్నడూ కూడా ఎరగనలేదు. వాక్యం అంటే వాక్యమయ్యున్న దేవుని కూడా ఆ సంఘము ఎరగనలేదు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘం ఫిలదెల్ఫియా సంఘం. దేవుని యందు విశ్వాసం కలిగిన సంఘం ఆ ఫిలదెల్ఫియా సంఘం. కనుక ఇదిగో నేను తలుపు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. తలుపు తీసి పెట్టాడు. నోవహు ఓడ కడుతూ ఉన్నప్పుడు అందరికీ చెప్పాడు, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, మునిగిపోతుంది, రాండి రాండి అని. ఆయన తలుపు తీసినప్పుడు పిలిస్తే ఎవ్వడు కూడా రాలేదు. అందరూ నిర్లక్ష్యం చేశారు, అందరూ హేళన చేశారు, అందరూ గేలి చేశారు నోవహు. అయితే ఆ తలుపును తీసినప్పుడు ఎవడు కూడా రాలేదు. కానీ తలుపు వేయబడిన తర్వాత ఓడ తయారైంది, తుఫాన్ వచ్చేసింది, వర్షం వచ్చేసింది. 40 దినాలు ప్రచండమైన వర్షం చేత దేశమంతా కూడా నీలమయమవుతున్నప్పుడు నోవహు తలుపు తీ అంటే ఆ తలుపు వేసింది ఎవరు? నోవహు కాదు. కారణం ఏంటంటే నోవహు తలుపు వేసింటే ఒకవేళ ప్రేమతో కనికరంతో నా వారు, నా బంధువులు, నా స్నేహితులను తలుపు తీసి ఉండొచ్చేమో. అయితే దేవుడే దానికి తలుపేసినాడు కాబట్టి
ఆ! దానిని తీయడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు దేవుని వాక్యము సమృద్ధిగా ప్రకటించబడుతున్న ఈ దినాలలో అందరూ కూడా లెక్క చేయరు. కారణం ఏంటి? వారి వారి క్రియలు, వారి వారి ఆలోచనలు, వారి వారి యొక్క తలంపులను బట్టి లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎవ్వరి భయం లేదు. కారణం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ పనులను నేను ఎరుగుదును. నీ ఆలోచనలు నేను ఎరుగుదును. నీవు ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత అబద్ధం మాట్లాడుతున్నావు, ఎన్ని మోసాలు చేస్తున్నావో దేవునికి తెలుసు. అయితే నీ క్రియలను నేను ఎరుగుదును. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో ఆ ఫిలదెల్ఫీ సంఘంలో నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనన్న లేదు కనుక తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది. తలుపు తీసినప్పుడు లోపలికి రావాలి. వాక్యం దొరుకుతున్నప్పుడు వాక్యం కొరకు పరుగులెత్తుకుంటూ రావాలా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, దేవుని రాకడ వచ్చిన తర్వాత, తలుపు వేయబడిన తర్వాత తలుపు తీ అంటే తలుపు తీసేవాళ్ళు లేరు. కాబట్టి ప్రాతకాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఆయన వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. నీ క్రియలను నీ జాగ్రత్తగా కాపాడుకో. నీకున్న విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకొని దాని మీద నమ్మకం ఉంచినట్లయితే నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నీ క్రియలను బట్టి, నీ పనులను బట్టి, నీ పరిచర్యను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు, రక్షిస్తాడు. శోధన కాలం ఇక 19వ తారీఖు నుంచి భయంకరమైన ఎండలు ఉంటున్నాయని చెప్తున్నారు. 19 నుంచి 30 వరకు. మరి ఈ శోధన కాలంలో లేకుంటే ఎండల కాలంలో మనం తప్పించబడాలా, కాపాడబడాలంటే దేవుని వాక్యము మనలో మనతో ఉంటే మనకి ఇలాంటి ఎండలు ఎన్ని వచ్చినా, ఇలాంటి బాధలు ఎన్ని వచ్చినా దేవుడు కాపాడతాడు. తన పిల్లలను అగ్ని గుండంలో వేసినప్పుడు కాపాడిన దేవుడు ఈ ఎండలు మనల్ని ఏమి కూడా చేయలేవు. కాబట్టి నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. నీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకో. ఏమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడంటే ఆయన తన కుమారుని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, జీవ కిరీటం ఇస్తున్న దాని కొరకు నీకున్న దానిని గట్టిగా పట్టుకో. ఎవరో ఎక్కడికో వెళుతున్నారు, ఏమో చేస్తున్నారు అని కాదు, కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్న సంఘం మాట ఏమిటంటే నీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకో. అటు ఇటు ఆ సంఘం ఈ సంఘం అటు ఇటు 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 తిరిగి ఉన్నదాన్ని పోగొట్టుకునే దానికంటే ఉన్న సంఘంలోనే ఉన్న వారితోనే ఉన్న సేవకులతోనే వాక్యమును గైకొని వాక్యముని విని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ తలుపు తీసినప్పుడు లోపలికి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు ఈ ప్రాతకాల సమయంలో నీ క్రియలను నేను ఎరుగుదును కనుక జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడు. ఎంత మంచి మాట! నీవు కష్టాలు, నీ బాధలు, నిందలు, ఈ ఆఖరి దినాల్లో దేవుని కొరకు ఎంత ప్రయాస పడుతున్నావో, ఎన్ని నిందలు పడుతున్నావో, ఎన్ని వేదనలు పడుతున్నావో, ఎంత హేళన చేయబడుతున్నావో, నీ క్రియలను నేను ఎరుగుదును ఫిలదెల్ఫియా సంగమా. అయితే ఈ ప్రాతకాలం అంటాడు జయించు వానిని, వీటన్నిటిని జయిస్తూ ఓర్చుకొని శ్రమలైన, అవమానాలైన, దెబ్బలైన, రంపపు కోతలైన, జాగరణములైన, రోగాలైన వీటన్నిటిని జయించినట్లయితే నీవు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంటావు. ఎంత మంచి దేవుని ఆలయంలో చాలా మంది ఆ కొంతమంది ఆలయాల్లో ఏం చేస్తారంటే తమకు కలిగిన దాన్ని తెచ్చి వాళ్ళ పేర్లు రాసి పెడతారు వాటి మీద. నీవు స్తంభంగా ఉండంటే నీవు తెచ్చిన వస్తువుల మీదో లేకుంటే దేని మీద నీ పేరు పెట్టుకోవడం కాదు. నీ పేరు నీవు దేవుని ఆలయంలోనే స్తంభంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో
మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమును సమయమందు అసమయమందు ప్రకటించి అనేకులను నిన్న దేవుని నామం ఎరగని ప్రజలను ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి నడిపించినట్లయితే ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఎవరైతే దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటారో వారు ఎప్పటికీ బయటికి పోరు. కారణం ఏంటంటే స్తంభంగా ఉన్నారు. దేవుని ఆలయంలో దేవుని స్తుతించి బిడ్డలుగా ఉన్నారు. దేవుని ఆలయంలో దేవుని పని చేయడానికి స్థిరంగా ఉంటారు. కుటుంబాలైనా వదులుతాం కానీ, ఆస్తులైనా వదులుకుంటాం కానీ, నా దేవుని పని నేను చేయకుండా ఉండలేను అంటాడు ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘం. లేకుంటే ఈ ప్రాతకాలం ఈ వాక్యం వింటున్న మనం కూడా ఆయన ఆలయంలో స్తంభముగా ఉంటే వెలుపలికి పోము. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పేరును, నా దేవుని పట్టణపు పేరు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు. ఈ ప్రాతకాల సమయంలో ఆ ఫిలదెల్ఫియా సంఘానికి లేకుంటే మనతో కూడా మాట్లాడుతుంటాడు. నా దేవుని పేరును ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఆయన పేరుని పెట్టుకొని ఆ పేరుని బట్టి హింసించబడతారో వారికి ఆయన పేరు ఉంటుంది. పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును. ఎంత మంచి దేవుడు! ఆయన పేరుని బట్టి హింసించబడినప్పటికీ, ఆయన పేరుని బట్టి బాధపడినప్పటికీ, ఆయన పేరుని బట్టి ఆకలి గొనినప్పటికీ, ఆయన పేరుని బట్టి దెబ్బలు తినినప్పటికీ, ఆయన పేరుని బట్టి చెరసాల్లోనికి వెళ్ళినప్పటికీ ఆయన అంటాడు, నా పేరుని బట్టి నా దేవుని పేరును పరలోకం నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేం, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరు. మనం ఈ లోకంలో ఈ పేర్లుగా అక్కడ ఉండవు. క్రొత్త పేరు. ఎంత మంచి దేవుడు! కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో నీకు క్రొత్త పేరు కావాలన్నా వాని మీద వ్రాసేదను. క్రొత్త పేరు, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేములో చేరాలంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం వలె దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని భయము, భక్తి, విశ్వాసం కలిగి సాగిపోతున్నట్లయితే మనకున్నటువంటి ఒక నిరీక్షణ, చనిపోతే ఏం జరుగుతుందంటే చనిపోయిన తర్వాత మన క్రియలను మరి మన యొక్క ఆలోచనలను మనకున్న శక్తిని మనకంటే ముందుగా వెళ్తాయి. దానిని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడంటే, దేవుడు ఎవరైతే నిన్ను వ్యతిరేకించారో, ఎవరైతే నిన్ను కొట్టారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే హేళన చేశారో వారినంట నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, నీ పాదములు ఎదుట, ఈ లోకంలో మనకు శక్తి ఉన్నా బలమున్నా కొట్టడానికి అన్ని రకాల ఉన్నా మనం ఏం చేయకోకుండా దేవుని పేరుని బట్టి హింసించబడినప్పటికీ వారందరినంట నీ పాదముల దగ్గరికి తెచ్చి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నేను నిన్ను ప్రేమించదను. దేవుడు ప్రేమించే దేవుడు. కాబట్టి ఈ ప్రాతకాలం నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆ నీతి కిరీటం కొరకు, వాడబారని మహిమా కిరీటం కొరకు, జీవ కిరీటం కొరకు మనం ఏం చేయాలంటే దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేములో ప్రవేశించే ఆ క్రొత్త పేరును పెట్టుకోవడానికి సంఘములతో, లేకుంటే ఈ ప్రాతకాలం మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మనకి చెవులు ఉన్నాయి కానీ ఈ చెవులు ఎలాంటివంటే ఈ లోక వార్తలన్నీ వింటాయి, దేవుని వాక్యాన్ని కూడా వింటాయి, కానీ దేవుని వాక్యాన్ని విని విడిచిపెడతాయి. లోక వార్తలు వింటాయి, మనసులో పెట్టుకుంటాయి, సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వాటిని బయట తీస్తాయి. దేవుని వాక్యం గత ఆదివారం ఏం వాక్యం విన్నామంటే మనం బైబిల్ తిప్పేస్తాం అప్పుడు. కాబట్టి ఆత్మ చెప్పుతున్న మాట, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. పరమాత్మ పరవాసి అయినటువంటి
యోహాను గారు మనతో చెప్తున్న మాట, నీకున్న విశ్వాసాన్ని, నీకున్న భక్తిని, నీకున్న రక్షణను గట్టిగా చేత పట్టుకొని ఈ లోకంలో దేవుని కొరకు జీవించినట్లయితే ఆయన నీకు క్రొత్త పేరు పెడతాడు. ఇప్పుడు నూతనమైన యెరూషలేములో దేవుని పట్టణంలో ఉంటది నీ పేరు. దేవుని పేరు నీకు కలిగి ఉంటది. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ చెవులు దేవుని వాక్యాన్ని వినే చెవులు మనకిచ్చి ఆయన రాజ్యంలో చేరుకొని ఆ నూతన యెరూషలేములో చేరుకొని ఆ దేవాది దేవుని సన్నిధానంలో పాద పద్మములను చేరుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసే భాగ్యాన్ని ఈ ప్రాతకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక.